నమస్కారం బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వెలుగొండ ప్రాజెక్టును ప్రారంభించి జాతికి అంకితం చేసిన సీఎం జగన్. దశాబ్దాల కల సాకారమైందని సీఎం జగన్ హర్షం. తన తండ్రి శంకుస్థాపన చేసిన ప్రాజెక్టును తాను పూర్తి చేయడం సంతోషంగా ఉందని సీఎం వెల్లడి. 175 నియోజకవర్గాల్లో ముందు తూర్పు నుంచే గెలిచి వైసీపీ సత్తా చూపించాలని వైకాపా నేతల వెల్లడి. జిల్లాలో అత్యధిక మెజారిటీ తూర్పు నుంచి రావాలని, యుద్ధానికి కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని పిలుపు. జయహో బీసీ సభ జయప్రదంతో వైసీపీ శ్రేణుల వణుకు మొదలైందని జనసేన పశ్చిమ ఇన్ఛార్జి పోతున మహేష్ వెల్లడి. బీసీల ఐక్యతతో జగన్ ప్రభుత్వం గద్దె దిగటం ఖాయమని ధీమా. జనసేన టీడీపీ కూటమి మాయా కూటమి అని వైసీపీ పశ్చిమ ఇన్ఛార్జి షేక్ ఆసిఫ్ విమర్శ. ప్రజలకు ఏం మంచి చేశారో చెప్పాలని డిమాండ్. మరొకసారి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసుకుంటామని ప్రజలు ముక్త కంఠంతో చెప్తున్నారని వెల్లడి. వెలుగొండ ప్రాజెక్టును ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రారంభించి జాతికి అంకితం చేశారు. దశాబ్దాల కల సాకారమైందని సీఎం జగన్ హర్షం వ్యక్తం చేశారు. తన తండ్రి శంకుస్థాపన చేసిన ప్రాజెక్టును తాను పూర్తి చేయడం ఎంతో ఆనందాన్నిచ్చిందని ముఖ్యమంత్రి వెల్లడించారు. ప్రకాశం జిల్లా దోనాల మండలం ఎగువ చెర్లోపల్లి వద్ద వెలుగొండ ప్రాజెక్టును ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఘనంగా ప్రారంభించారు. అనంతరం ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ దశాబ్దాల కల సాకారమైనందున గర్వంగా ఉందని తెలిపారు. అద్భుతమైన ప్రాజెక్టు పూర్తి కావటం పట్ల హర్షం వ్యక్తం చేశారు. తన తండ్రి వైఎస్ఆర్ శంకుస్థాపన చేసిన ప్రాజెక్టును తాను పూర్తి చేయటం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఏకంగా 15.25 లక్షల మంది తాగునీటి సమస్య తీరటం అనేది హర్షించదగ్గ విషయమని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా వెలుగొండ ప్రాజెక్టు ద్వారా ప్రకాశం, నెల్లూరు, వైఎస్ఆర్ జిల్లాల పరిధిలోని మెట్ట ప్రాంతాలకు 4.47 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని సీఎం తెలిపారు. కాసేపటి కిందట టనల్ మార్గంలో కాస్తంత ప్రయాణం చేసి నిజంగా ఎన్నో దశాబ్దాలుగా కలలుగన్న మన స్వప్నాన్ని మన కళ్ళ ఎదుటే ఈరోజు పూర్తయిన పరిస్థితుల మధ్య ఆ టనల్లో ప్రయాణం చేస్తా ఉన్నప్పుడు నిజంగా దేవుడు ఇంతటి అదృష్టాన్ని నాకు ఇచ్చినందుకు దేవుడికి సదా రుణపడి ఉంటానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. ప్రకాశం జిల్లా, నెల్లూరు జిల్లా, కడప జిల్లాలోని ఫ్లోరైడ్ బాధిత, కరువు పీడిత మెట్ట ప్రాంత ప్రజలను వాళ్ళ దాహార్తిని తీరుస్తూ సాగునీరు కూడా అందించే ఒక గొప్ప కార్యక్రమం ఈ ప్రాజెక్టు. ఈ పూల వెంకట సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టును అప్పట్లో నాన్నగారు, ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఆయన శంకుస్థాపన చేసి ప్రాజెక్టు పనులు మొదలు పెడితే ఈరోజు ఆయన కొడుకుగా 2 టనళ్లను కూడా, ఒక్కొక్క టనల్లు దాదాపుగా 18 కిలోమీటర్లు పైచిలుకు ఉన్న ఈ టనళ్లను 2 టనళ్లను ఆయన కొడుకే పూర్తి చేయడం, ఆయన కొడుకే జాతికి అంకితం చేయడం నిజంగా ఇది దేవుడు రాసిన స్క్రిప్టే అని చెప్పడానికి ఇంతకన్నా వేరే నిదర్శనమే అవసరం లేదు. ఈరోజు నిజంగా ఈ ప్రాజెక్టు మొదటి సరంగాన్ని 2021 జనవరి 13న పూర్తి చేస్తే, మన ప్రభుత్వంలో మనమే పూర్తి చేస్తే, రెండో సరంగం పనులు ఇవాళ కొద్ది రోజుల కిందటనే పూర్తి చేసి ఇవాళ జాతికి అంకితం చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. రెండో టనల్ 8,500 క్యూసెక్కులు క్యారీయింగ్ చేసే కెపాసిటీతో రెండో టనల్ కూడా పూర్తయిపోయింది. అంటే దాదాపుగా రోజుకు 1 టీఎంసీ నీటిని శ్రీశైలంలో 840 అడుగులు దాటిన వెంటనే రోజుకు 1 టీఎంసీ నీటిని ఈ 2 సొరంగాల ద్వారా నల్లమల్ల సాగర్కు నీళ్లు తీసుకురాగలిగే ఒక గొప్ప పరిస్థితి ఈ రోజుతో పూర్తయిపోయింది అని చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. 175 నియోజకవర్గాల్లో ముందు తూర్పు నుంచే గెలిచి వైసీపీ సత్తా చూపించాలని వైకాపా నాయకులు అన్నారు. జిల్లాలో అత్యధిక మెజారిటీ తూర్పు నుంచి రావాలని, యుద్ధానికి కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో అభివృద్ధి జరగలేదు అని ప్రచారం చేస్తున్న టీడీపీ నేతలు తమతో వస్తే అభివృద్ధి చూపిస్తామని, తమ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధిపై చర్చకు సిద్ధమా అని సవాలు విసిరారు.
తూర్పు నియోజకవర్గంలోని ఎన్ఏసీ కళ్యాణ మండపంలో తూర్పు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నియోజకవర్గ ఇన్ఛార్జి దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో జరిగింది. ముందుగా తూర్పు నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త దేవినేని అవినాష్, వైఎస్ రాజశేఖర రెడ్డి, దేవినేని నెహ్రూ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రీజనల్ కోఆర్డినేటర్ మరియు రాజ్యసభ సభ్యులు అయోధ్య రామిరెడ్డి, రాష్ట్ర మంత్రివర్యులు జోగి రమేష్, ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యేలు వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు, పలువురు ఎమ్మెల్సీలు, మేయర్ భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇక్కడ అభిమానుల ఆనందం చూస్తూ ఉంటే అవినాష్ పడిన కష్టం కళ్ల ముందు కనిపిస్తుందని అన్నారు. నెహ్రూ ఆశయాన్ని తప్పక అవినాష్ నెరవేరుస్తారని చెప్పారు. ఎమ్మెల్యే మంత్రుల కన్నా ఎక్కువ నిధులు తీసుకువచ్చి నియోజకవర్గాన్ని అవినాష్ అభివృద్ధి చేశారని ప్రశంసించారు. 175 నియోజకవర్గాల్లో ముందు తూర్పు నుంచే గెలిచి చూపించాలని అన్నారు. మనం చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకువెళ్లాలని అన్నారు. అవినాష్ మార్కు నియోజకవర్గంపై పడిందని అన్నారు. సీఎం జగన్ ఇచ్చే సంక్షేమ పథకాలు కాకుండా 650 కోట్లతో అభివృద్ధి పనులు చేశారని చెప్పారు. అవినాష్ సమర్థవంతమైన నాయకుడు అనటంలో ఎటువంటి సందేహం లేదని అన్నారు. చాలా మంది ప్రతి ఒక్కరి గారు బాధ్యతగా నాతో పాటు కానివ్వండి, ఈరోజు మా కుటుంబ సభ్యులతో కానివ్వండి, ప్రతి ఒక్కరి గారు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక గెలుపు కోసం పనిచేస్తుంది. నిజంగా చాలా ఆనందం. ఈరోజు దాదాపుగా నెహ్రూ గారు ఒక 40 సంవత్సరాల రాజకీయ జీవితం మొత్తం గారు కార్యకర్తలే నాయకులే ఆయన ఊపిరి శ్వాసగా ఏ విధంగా అయితే బతికారో చివరి నిమిషం వరకు, అదే విధంగా మీ అందరూ చూపించిన ప్రేమ కానివ్వండి, మీ అందరూ చూపించిన అభిమానం కానివ్వండి, రాబోయే 45 సంవత్సరాలు నాకు ఊపిరి శ్వాసగా ఉంటాయని చెప్పండి ఈరోజు మీ అందరూ దయచేసి గుర్తుపెట్టుకోండి. ఈరోజు మీ బలమే నా బలం, మీ సంతోషమే నా సంతోషం. మీకేదైనా ఇబ్బంది వచ్చినా నేను మీ అందరికీ తోడుగా ఉంటానని చెప్పని ఈరోజు మీ అందరూ దయచేసి గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే దాదాపుగా మనం తిరిగిన ఈ 3 సార్లు అవునండి. ఈరోజు మగవాళ్ళు అంటే నాయకులు కార్యకర్తలు మగవాళ్ళు, మనందరం గారు మగవాళ్ళం, మనం తిరుగుతాం, కొండలు ఎక్కుతాం, ఏదన్నా ఎక్కుతాం. కానీ ఈరోజు వేదిక మీద ఉన్న మహిళా కార్పొరేటర్లు కానివ్వండి, మహిళా నాయకులు కానివ్వండి, వాళ్ళు గారా ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాలి, అవినాష్ గెలవాలని చెప్పనే ఒక మంచి ఉద్దేశంతో ఆడవాళ్ళైనా ఈరోజు మేము దేనికి తక్కువ కాదు అని చెప్పని ఈరోజు నిరూపించిన గొప్ప నాయకులు మన తూర్పు నియోజకవర్గంలో ఉంటాం. మనందరం గారు చేసుకున్న అదృష్టం అని చెప్పి సందర్భంగా చెప్పుకుంటాం. దేవినేని అవినాష్ గారికి, అట్లాగే ఇప్పుడే మన మధ్య నుంచి బయలుదేరినటువంటి రాజ్యసభ సభ్యులు అయోధ్య రామిరెడ్డి గారికి, బుచ్చిబాబు గారికి, డిప్యూటీ మేయర్ గారికి, అట్లాగే వేదిక మీద అనేక మంది పెద్దలు, ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే మీడియా మిత్రులకి, విజయవాడ ఈస్ట్ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి, అట్లాగే దేవినేని నెహ్రూ గారి అభిమానులకి అందరికీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు నేను లాస్ట్ టైం ఇక్కడే మీటింగ్ జరిగింది, అప్పుడే చెప్పా, ఒక దేవినేని నెహ్రూ గారి అబ్బాయిగా ఒక సమర్థవంతమైనటువంటి నాయకత్వాన్ని ఈస్ట్ నియోజకవర్గానికి అవినాష్ ఇచ్చారని చెప్పాను. మళ్ళీ మిమ్మల్ని అందరినీ చూస్తానని నాకు అదే గుర్తొచ్చింది. ఎందుకంటే ముందే చెప్పే కదా, ఇక్కడ పాపం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మీటింగ్ పెడితే 25 మంది కూడా రారు. ఇక్కడ మనందరం చూస్తుంది మన నెహ్రూ గారి అభిమానులు కానీ, వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు కానీ, మీ అందరినీ చూస్తుంటే విజయవాడ ఈస్ట్లో భారీ మెజార్టీతో అవినాష్ గెలుస్తాడంటలో ఎటువంటి సందేహం లేదు. జయహో బీసీ సభ జయప్రదంతో వైసీపీ శ్రేణుల్లో వణుకు మొదలైందని జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన మహేష్ అన్నారు. బీసీల ఐక్యతతో జగన్ ప్రభుత్వం గద్దె దిగటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికలలో 34% రిజర్వేషన్లలో 24% కల్పించి 16,800 పదవులకు గండి కొట్టి ద్రోహం చేశారని మండిపడ్డారు.
ఇంటింటికి రాబోయే జనసేన టీడీపీ ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా జనసేన పార్టీ నగర అధ్యక్షులు పోతిన మహేష్, ఆయన సతీమణి విజయలక్ష్మి 43వ డివిజన్ ఊర్మిళ నగర్, ఏకలవ్య నగర్లో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా పోతిన మహేష్ మాట్లాడుతూ నిన్న జరిగిన జైహో బీసీ సభ జయప్రదంతో బీసీల మద్దతు జనసేన టీడీపీకే ఉందని తేట తెల్లమైందని అన్నారు. బీసీల ఐక్యతతో వైకాపా ఓటమి తప్పదని స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలలో 34% రిజర్వేషన్ కల్పించవలసిన బీసీలకు 10% కోత విధించి 24% కల్పించడంతో 16,800 పదవుల్ని బీసీలు కోల్పోవలసి వచ్చిందని తెలిపారు. బీసీ సప్లాన్ నిధుల్ని దారి మళ్లించి బీసీలకు తీవ్ర ద్రోహం చేశారని మండిపడ్డారు. పోతిన విజయలక్ష్మి మాట్లాడుతూ 43 డివిజన్లో దోమల బెడత అధికంగా ఉందని తమ దృష్టికి వచ్చినట్లు సంబంధిత అధికారులకు స్థానిక సమస్యల్ని తీసుకువెళ్లి పరిష్కార దిశగా కృషి చేస్తామని అన్నారు. ప్రజలు టీడీపీకి జనసేన ప్రభుత్వాలకు కర్పూర నీరాజనాలు పలుకుతున్నారని, రానున్నది జనసేన టీడీపీ ప్రభుత్వమేనని ఆమె ధీమా వ్యక్తం చేశారు. జనసేన పార్టీ ఆధ్వర్యంలో జరిగిన జయహో బీసీ సభ విజయవంతమైంది. ఆ సభ చూసి వైసీపీ నాయకులకి భయం పట్టుకుంది. బీసీల మద్దతు తెలుగుదేశం జనసేన పార్టీకి ఉంది, వైసీపీకి ఇంకా ఉండదు. బీసీలని మోసం చేశాం, వాళ్ళకి వాస్తవాలు తెలిసిపోయినాయి. కాబట్టి బీసీల మద్దతు ఎక్కడైతే జనసేన తెలుగుదేశం పార్టీకి ఉందో ఇంకా వైసీపీ ఓటమి ఖరారైపోయిందని అర్థమైపోయింది. సామాజిక న్యాయం పేరుతో సామాజిక మోసం చేసి బీసీలు ఎవరికి కూడా ఒక ముఖ్యమైన పదవి కూడా ఇవ్వాలి. టీటీడీ బోర్డులో తీసుకోండి, వైస్ ఛాన్సలర్ తీసుకోండి, సలహాదారుల పదవులు తీసుకోండి, ఎక్కడా కూడా బీసీలకే న్యాయం చేసినటువంటి అంశం లేదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా 10% రిజర్వేషన్లు తగ్గించి 16,800 మంది బీసీలని రాజ్యాంగబద్ధంగా పదవులకు దూరం చేసిన దుర్మార్గమైన ప్రభుత్వం వైసీపీ అని నేను అర్థమైంది. వైసీపీ అని అర్థమైంది. సప్లాన్ నిధులని దారి మళ్లించి బీసీల అభివృద్ధి సంక్షేమాన్ని దూరం చేసినటువంటి దుర్మార్గుడు వైఎస్ జగన్ అని అర్థమైంది. మరొకసారి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసుకుంటామని ప్రజలు ముక్తకంఠంతో చెప్తున్నారని పశ్చిమ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్ అన్నారు. టీడీపీ జనసేన మాయ కూటమిని ప్రజలు నమ్మొద్దని, మోసపూరిత వాగ్దానాలు చేసిన వాళ్లకు ప్రజలు బుద్ధి చెప్పాలని కోరారు. ప్రజల ఆశీర్వాదంతో 2024 ఎన్నికల్లో తిరిగి వైసీపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. పశ్చిమ నియోజకవర్గం 35వ డివిజన్ కార్పొరేటర్ బలసాని మనిమ్మ ఆధ్వర్యంలో ఫిలింగూడెం వీధి సచివాలయం నుంచి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో వైసీపీ ఇన్ఛార్జి షేక్ ఆసిఫ్ ప్రతి గడపకు తిరుగుతూ స్థానికుల నుంచి సమస్యల్ని అడిగి తెలుసుకోవడంతో పాటు ప్రభుత్వం నుంచి అందుతున్న సంక్షేమ లబ్ధిని వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ డివిజన్లో అన్ని ప్రాంతాల్లో పర్యటించామని, పలు అభివృద్ధి పనులు చేశామని, స్థానిక కార్పొరేటర్ చొరవతో స్థానిక సమస్యల్ని కూడా పరిష్కరించామని ఆయన తెలిపారు. జగనన్న సంక్షేమ పథకాల వలన ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. ఎన్నికల ముందు జగన్ ఇచ్చిన హామీలను నెరవేర్చడం వలన ప్రజలు ఎంతగానో ఆనందం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. ప్రతి పథకం ఇంటి వద్దకే చేరుకుంటున్నాయని వివరించారు. అభ్యర్థుల్ని ఎంపికలో ముఖ్యమంత్రి జగన్ చెప్పినట్లుగా వైనాట్ 175 సాధిస్తామని ఆయన అన్నారు. ప్రజల ఆశీర్వాదం తప్పకుండా జగన్మోహన్ రెడ్డిపై ఉంటుందని చెప్పారు. పశ్చిమంలో 3వసారి కూడా వైసీపీ జెండా రెపరెపలాడటం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఇండస్ట్రీ డెవలప్మెంట్ చైర్మన్ పుణ్యశీల, పార్టీ నాయకులు శరత్, సంగీత బాబు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 35వ డివిజన్ కార్పొరేటర్ మన్నెమ్మ గారి ఆధ్వర్యంలో స్థానిక నాయకులు శరత్ గారు, సంగీత్ బాబు గారు, అలాగే మా పార్టీ ఇండస్ట్రీ డెవలప్మెంట్ చైర్మన్ పుణ్యశీల గారు అందరూ కలిసి గడప గడప కార్యక్రమానికి వెళ్ళి ఏదైతే సమస్యలు ఉన్నాయో స్థానిక సమస్యలు, ఆ సమస్యల్ని పరిష్కరించే దిశగా ముందుకెళ్తున్నాం. ఆ సమస్యలన్నీ పరిష్కరిస్తూ ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల్ని అధికారుల దృష్టికి తీసుకెళ్ళి ఈ సమస్యల్ని పరిష్కరించవలసిందిగా మేము కోరుతున్నాం. అలాగే స్వచ్ఛందంగా ముందు ప్రజలు వచ్చేసి ఇక్కడ మేము జగన్ బాబుకే ఓటేస్తామయ్యా, మేము ఆయన ఇచ్చిన సంక్షేమ పథకాల వల్ల మా పిల్లలు కానీ మా ఇంట్లో వాళ్ళు కానీ అందరూ చాలా ఆనందంగా ఉన్నాం, మరి ఇన్ని సంక్షేమ పథకాలు ఇచ్చిన జగన్ బాబుకి మేము ఓటేయకుండా ఎలా ఉంటామని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు డివిజన్లో కొన్ని చిన్న సమస్యలు ఉంటే ఆ సమస్యలను కూడా కార్పొరేషన్ అధికారులకు కూడా చెప్పి డ్రైన్లు కానీ ఏదైనా ఉంటే చెప్పి అవన్నీ సరిచేసే విధంగా మాట్లాడడం జరిగింది. తప్పకుండా ఏదైతే ప్రజలకి అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలకు అనుగుణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పనిచేస్తాం. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేస్తామని చెప్పి మేము చెప్పడం కాదు, స్థానిక ప్రజలు వాళ్లే ముందు వచ్చి చెప్తున్నారు. మరి ఇన్ని సంక్షేమ పథకాలు ఇస్తూ
వాళ్ళ బిడ్డల్ని ఆదుకుంటూ అమ్మఒడి, చేయూత, ఆసరా, విద్యా దీవెన అనేక సంక్షేమ పథకాల వల్ల, అలాగే అక్క చెల్లెమ్మలకి ఆసరా కానివ్వండి, చేయూత కానివ్వండి, అలాగే వృద్ధులకి పెన్షన్ కానివ్వండి, 1వ తారీఖే 3,000 రూపాయలు పెన్షన్ పెంచిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. 1వ తారీఖే ఇస్తున్నారు పెన్షన్ వాలంటరీ వ్యవస్థ ద్వారా. మరి ఇన్ని సంక్షేమ పథకాలు ఇచ్చిన జగనన్న ప్రభుత్వానికి ఆశీర్వదించే దిశగా ప్రజలు ముందుకొస్తున్నారు. గమనించండి, ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా మాయ మాటలు, అబద్ధపు మాటలు చెప్పి ప్రజల్లో మళ్ళీ మెబ్బుపెట్టి పగటి వేషగాళ్ళు వస్తున్నారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని నెల 6 నుంచి 12వ తేదీ వరకు శ్రీ కన్యకా పరమేశ్వరి అన్నసత్రం కమిటీ ఆధ్వర్యంలో బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్లు కమిటీ అధ్యక్షుడు బచ్చు వెంకట లక్ష్మీ వరప్రసాద్ తెలిపారు. శివరాత్రి పర్వదినంలో భాగంగా ఈ నెల 9వ తేదీన కెనాల్ రోడ్ లో ఆది దంపతుల రథోత్సవం కన్నుల పండుగ నిర్వహించాల్సిందిగా తెలియజేశారు. ఈ కార్యక్రమానికి విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణ టాటా ముఖ్య అతిథిగా హాజరు కానున్నట్టు వెల్లడించారు. శ్రీ కన్యకా పరమేశ్వరి అన్నసత్రం కమిటీ ఆధ్వర్యంలో బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్లు బ్రాహ్మణ వీధిలోని శ్రీ కన్యకా పరమేశ్వరి అన్నసత్రంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ మేరకు కమిటీ అధ్యక్షుడు బచ్చు వెంకట లక్ష్మీ వరప్రసాద్ బ్రహ్మోత్సవాలు, రథోత్సవానికి సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. అనంతరం బచ్చు వెంకట లక్ష్మీ వరప్రసాద్ మాట్లాడుతూ మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా పాత శివాలయంలో వేంచేసి ఉన్న శ్రీ భ్రమరాంబ మల్లేశ్వర స్వామివార్లకు, శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామివార్లకు, బుద్ధువారి శివాలయంలో వేంచేసి ఉన్న శ్రీ గంగా పార్వతి సమేత వసంత మల్లికార్జున స్వామివార్లకు బ్రహ్మోత్సవాలు, కళ్యాణ రథ, పుష్ప యాగోత్సవాలు నిర్వహిస్తామని తెలిపారు. 8న శుక్రవారం నాడు రాత్రి 12 గంటలకు స్వామివార్లకు కళ్యాణ మహోత్సవం జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా 9న శనివారం నాడు సాయంత్రం 5:30 కెనాల్ రోడ్డులో శ్రీ భ్రమరాంబ మల్లేశ్వర స్వామి, శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి, శ్రీ గంగా పార్వతి సమేత వసంత మల్లికార్జున స్వామి ఉత్సవ మూర్తులతో అంగరంగ వైభవంగా రథోత్సవాన్ని అత్యంత కన్నుల పండుగ నిర్వహిస్తూ ఊరేగింపు నిర్వహిస్తామని తెలిపారు. రథోత్సవాన్ని నగర పోలీస్ కమిషనర్ కాంతిరాణ టాటా ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభిస్తారని చెప్పారు. మాజీ మంత్రి, పశ్చిమ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు, విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాసు, నాని, ఎమ్మెల్యేలు మద్దాలిగిరి, గద్దె రామ్మోహన్ రావు, నగర మేయర్ రాయనపాకి లక్ష్మి, దుర్గగుడి ఈవో కెఎస్ రామారావు తదితరులు విశిష్ట అతిథులుగా విచ్చేస్తారని పేర్కొన్నారు. గడిచిన 153 సంవత్సరాలుగా శ్రీ కన్యకా పరమేశ్వరి అన్నసత్రం కమిటీ ఆధ్వర్యంలో రథోత్సవాన్ని విద్యుత్ దీపాలు, కోలాటాలు, నృత్యాలు, భక్తుల శివనామ స్మరణ నడుమ అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నట్లు బచ్చు వెంకట లక్ష్మీ వరప్రసాద్ వెల్లడించారు. విలేకరుల సమావేశంలో అన్నసత్రం కమిటీ ప్రధాన కార్యదర్శి బైన శ్రీరాజేషు, కార్యదర్శి మట్టా వెంకట సుబ్బారావు, ప్రధాన ఉపాధ్యక్షులు వల్లంకొండ వీరముని బ్రహ్మానందరావు, ద్వితీయ ఉపాధ్యక్షులు వల్లంకొండ ప్రసాద్, సహాయ కార్యదర్శులు డోగుపర్తి శంకర్రావు, బొలిశెట్టి జగన్మోహన్ రావు, కోశాధికారి చల్ల హరినారాయణ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. మహాశివరాత్రి సందర్భంగా విజయవాడలో శ్రీ కన్యకా పరమేశ్వరి అన్నసత్ర కమిటీ వారి ఆధ్వర్యంలో ఈ రోజున పాత్రికేయుల సదస్సుకి విచ్చేసిన వివిధ పత్రికల పాత్రికేయులకి, అదేవిధంగా వివిధ ఛానల్స్ సంబంధించిన విలేకరులకి, ఫోటోగ్రాఫర్లకి, వేదికని అలంకరించిన మా సత్రం కమిటీ పాలక మండలి సభ్యులకి, అదేవిధంగా మా కమిటీ సభ్యులకి అందరికీ కూడా మీ బచ్చు ప్రసాద్ నమస్కారాలు. ఈరోజు ముఖ్య ఉద్దేశం, ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం మహాశివరాత్రి సందర్భంగా విజయవాడలో వేంచేసి ఉన్న పాత శివాలయంలో వేంచేసి ఉన్న భద్రకాళి సమేత వీరభద్ర స్వామికి, అదేవిధంగా భ్రమరాంబ మల్లేశ్వర దేవతలకి, అలాగే అదే బుద్ధవారి గుడిలో ఉన్న వసంత మల్లికార్జున స్వామి వార్లకి ఈ కన్యకా పరమేశ్వర అన్నసత్ర కమిటీ తరపున కళ్యాణోత్సవం తర్వాత ఆ మరుసటి రోజు కెనాల్ రోడ్లో ఉన్న మా సంస్థచే నిర్వహించబడుచున్న రథంలో ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న దుర్గా మల్లేశ్వర దేవస్థానం నుంచి దుర్గా మల్లేశ్వరులని, అదేవిధంగా పాత శివాలయంలో ఉన్న దేవతామూర్తుల్ని, బుద్ధవారి గుడిలో ఉన్న వసంత మల్లికార్జున స్వామివారుల్ని ఈ యొక్క రథంలో ఉంచి కెనాల్ రోడ్లో
అత్యంత వైభవంగా రథోత్సవం జరపబడుచున్నది. ఈ 6వ తారీఖు నుంచి కూడా 10వ తారీఖు వరకు ఈ బహు గొప్ప కార్యక్రమం మా సంస్థ వారిచే నిర్వహించబడుతుంది. ఇది సుమారుగా 100 సంవత్సరాల పైమాటే. అప్పటి నుంచి కూడా ఈ సంస్థ ఆధ్వర్యంలోనే ఈ దేవుళ్ళందరికీ సేవ చేస్తూ ఆ అదృష్టం పొందే భాగ్యం ఈ సంస్థకు కలిగింది. అందులో భాగంగా గత 40 ఏళ్లుగా సుమారు 36 సంవత్సరాలు నా తండ్రి గారైన కీర్తిశేషులు సర్దార్ బచ్చు వెంకట నరసింహారావు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరిగినాయి. ఆ తర్వాత దానికి ముందు పెద్దలు సర్దార్ బైన వీరరాఘవరావు గారు, ఆ తర్వాత నాన్నగారు సర్దార్ బచ్చు వెంకట నరసింహారావు గారు, ఆ తర్వాత కొప్పురావురి మార్కండేయులు గారు, ఆ తర్వాత బైన హరేశ్వరరావు గారు, వీరందరి సారథ్యంలో నిరాటంకంగా గత 100 సంవత్సరాలుగా ఈ సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఇప్పుడు వారి తర్వాత కొత్త తరంలో నేను, అలాగే నా ప్రధాన కార్యదర్శి నా సోదరుడైన బైన రాజేష్ గారు, అదేవిధంగా ఈ కమిటీలో అత్యుత్సాహంగా చక్కగా అందరూ కూడా మాకు సహకరిస్తూ ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్విఘ్నంగా చేయడానికి మా కమిటీ సభ్యులందరూ కూడా ఎప్పుడూ మా ఇద్దరి వెనుదని ఉంటున్నారు. ఎన్నికలను పురస్కరించుకుని మంగళగిరిలో వైసీపీ ఇన్ఛార్జ్ మురుగుడు లావణ్య తన ప్రచారాన్ని మొదలుపెట్టారు. బీసీ మహిళ అయిన తనకు ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం ఇవ్వడం సంతోషంగా ఉందని, అందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. అందరి సహకారంతో ముందుకు వెళ్తున్నానని, వైఎస్ఆర్సీపీ గెలుపుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆమె కోరారు. మంగళగిరి వైఎస్ఆర్ పార్టీ ఇన్ఛార్జిగా నియమితులైన మురుగుడు లావణ్య ఈరోజు బైపాస్ రోడ్డు దగ్గర విఘ్నేశ్వర గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రచారం మొదలుపెట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆర్కే మాట్లాడుతూ ఎట్టి పరిస్థితుల్లో మంగళగిరిలో బీసీ మహిళ లావణ్య గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. గత 5 సంవత్సరాల నుంచి నగరంలో జరిగిన అభివృద్ధి పనులు ఆమె గెలుపుకు సహకరిస్తున్నాయని వెల్లడించారు. అనంతరం మురుగుడు లావణ్య మాట్లాడుతూ ఒక బీసీ మహిళ అయినటువంటి తనకు సపోర్టు చేయడం తనకు చాలా సంతోషంగా ఉందని తెలియజేశారు. నియోజకవర్గం ప్రజలు అందరూ కలిసి ఐకమత్యంతో వైఎస్ఆర్సీపీ సీటును గెలిపించుకోవాలని అన్నారు. అందరూ జగనన్నకి సపోర్టు చేద్దామని పేర్కొన్నారు. తనకు అందరూ అండగా ఉంటారని, తనను జగనన్నని ఫ్యాన్ గుర్తుకి ఓటు వేసి గెలిపిస్తారని కోరుకుంటున్నట్లు అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ మురుగుడు, మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల తదితరులు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బీసీల పట్ల, ఎస్సీల పట్ల, మైనార్టీల పట్ల ఈ సమాజంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగం ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రాజ్యాధికారాన్ని కట్టబెట్టే దిశగా తీసుకున్నటువంటి ఆయన నిర్ణయానికి మద్దతుగా మంగళగిరి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు అందరూ కూడా ప్రజలు పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి తరలి వచ్చి జగనన్న నిర్ణయించినటువంటి నిర్ణయానికి అందరూ కూడా కట్టుబడి ఆ రోజున దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారు ఎలాగైతే చేనేత సామాజిక వర్గాలకి అండగా నిలబడ్డారో అంతకు మించి ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే ఈ గడిచిన 5 సంవత్సరాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఎంత సేవ చేశాడో, ఎంత సంక్షేమాన్ని, అభివృద్ధిని అందించాడో మనందరం కూడా చూసాం. జగనన్న నిర్ణయానికి మద్దతుగా ఈ రోజున మరి మంగళగిరి సీటుని బీసీ చేనేత సామాజిక వర్గాలకు కేటాయించడం, అందులో మరీ ముఖ్యంగా ఒక మహిళకు కట్టబెట్టడం అంటే జగనన్న నిర్ణయాన్ని ప్రతి ఒక్కళ్ళం కూడా మనస్ఫూర్తిగా హర్షిస్తూ ఉన్నాం. దానిలో భాగంగా ఈ రోజున మరి శ్రీమతి మురుగుడు లావణ్య గారికి మద్దతు తెలుపుతూ అందరం కూడా ఆమె గారు చేపట్టబోతు ఈరోజు మంగళగిరిలో ఇంటింటి ప్రచారానికి మేమందరం కూడా పాల్గొని జగనన్న నిర్ణయం సరైన నిర్ణయం, బీసీలు అందులో మరీ ముఖ్యంగా మహిళలు ముందుకు రావాలి, వాళ్ళైతేనే ఇవాళ వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి సమస్యల్ని గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి, ప్రభుత్వ దృష్టికి తీసుకువస్తారు అనే నిర్ణయాన్ని మేమందరం కూడా స్వాగతిస్తూ ఈ రోజు నుంచి కూడా పూర్తిగా మంగళగిరి నియోజకవర్గంలో ప్రతి ఇంటికి వెళ్ళి ఈ 5 సంవత్సరాల కాలంలో జగనన్న ఏ విధంగా అభివృద్ధి సంక్షేమం మా మంగళగిరికి చేసి చూపించాడు,
దాన్ని కొనసాగిస్తూ వాళ్ళందరికీ వివరించుకొని మా అభ్యర్థి అయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి శ్రీమతి మురుగుడు లావణ్య గారిని అత్యధికమైనటువంటి ఓట్ల మెజార్టీతో గెలిపించాలని మేము ప్రజలందరినీ అభ్యర్థించడానికి ఈ రోజు నుంచి కూడా ప్రచారం చేయబోతా ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటూ దానికి ఈ రోజున గౌరవనీయులు పెద్దలు మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు గారు, అదేవిధంగా సోదరి మరి మాజీ శాసనసభ్యురాలు శ్రీమతి కాండ్రు కమల్ గారు, మిగతా పెద్ద ఎత్తున కేడర్ అందరూ కూడా తరలి వచ్చారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జయహో బీసీ సభను జయప్రదం చేసినందుకు బీసీ సోదరులకు కృతజ్ఞతలు తెలియజేశారు. టీడీపీ మైనార్టీ నేత ఎంఎస్పీ నిన్నటి సభలో బీసీ డిక్లరేషన్ విడుదల చేసి బీసీలకు వెన్నుతన్నుగా నిలిచిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలిపారు. గడిచిన 5 సంవత్సరాలలో 70,000 కోట్ల బీసీ సప్లా నిధుల్ని దారి మళ్లించిన జగన్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పేందుకు బీసీలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో టీడీపీ మైనార్టీ నేత ఎంఎస్పీ ఆ పార్టీ బీసీసీఎల్ విభాగ ప్రతినిధి నమ్మి భాస్కర్ రావులు మాట్లాడుతూ ఈ 5 ఏళ్లలో బీసీలకు తీవ్ర అన్యాయం చేసిన జగన్ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పేందుకు జనసేన టీడీపీ జతకట్టాయని గుర్తు చేశారు. నిన్నటి జయహో బీసీ సభ జయప్రదం కావడంతో జగన్ పని అయిపోయిందని అన్నారు. బీసీలను ఏకతాటిపైకి తీసుకువచ్చిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్లకు బీసీలందరూ కృతజ్ఞతలు తెలిపారు. 70,000 కోట్ల రూపాయల బీసీ సప్లా నిధులు మళ్లించిన జగన్ ప్రభుత్వానికి చమరగీతం పాడే రోజులు దగ్గరలో ఉన్నాయని తెలిపారు. ఈ ప్రభుత్వం అట్టహాసంగా కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లు పోస్టులు క్రియేట్ చేసి వారికి జీతాలు కూడా ఇవ్వలేని దౌర్భాగ్య స్థితిలో ఈ ప్రభుత్వం ఉందని అన్నారు. తమ ప్రభుత్వం 34% రిజర్వేషన్లు స్థానిక సంస్థలు కల్పించి బీసీలు పోటీ చేసేలాగా తీర్మానాలు చేస్తే ఈ ప్రభుత్వం 24% తగ్గించి తీవ్ర అన్యాయం చేసిందని మండిపడ్డారు. 50 ఏళ్లు దాటిన బీసీలకు పెన్షన్ విడుదల చేయడంతో పాటు తమ ప్రభుత్వం రాగానే 5 ఏళ్లకు 1,50,000 కోట్లు సప్లా నిధులు విడుదల చేస్తామని ప్రకటించడానికి స్వాగతిస్తున్నామని తెలిపారు. మంగళగిరి నియోజకవర్గంలో జయహో బీసీ డిక్లరేషన్ సభ విజయవంతంగా జరిగినందుకు మన ముందుగా బీసీ సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. నిన్న జరిగిన సభ నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి ఏదైతే బీసీ సోదరులకు అన్యాయం జరిగిందో ఈ 5 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కూటమి వచ్చాక మనమందరం కూడా గతంలో బీసీలంటే బ్యాక్వర్డ్ క్లాస్ కాదు, ఇప్పుడు బీసీలంటే బ్యాక్ బోన్ క్లాస్ అని చెప్పి మరొక్కసారి నిరూపించడం జరిగింది. నిన్న ఈ దెబ్బతో జగన్మోహన్ రెడ్డి పని అయిపోయిందని చెప్పి మనం అందరూ కూడా చెప్పుకోవచ్చు. నిన్న ఇచ్చిన డిక్లరేషన్కి మేమందరం కూడా మన బీసీ సోదరుల తరపున అందరూ కూడా నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అయితే ఈ 4.5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి వచ్చాక ఏ రకంగా సప్లా నిధులు మళ్ళించాడనేది మనం అందరికీ తెలుసు. కార్పొరేషన్లు పెట్టి, పేర్లు పెట్టి కార్పొరేషన్ చైర్మన్లు కూడా జీతాలు ఇవ్వలేని దుస్థితి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మనం చూసాం. ఏ ఒక్క పథకం అంటే తప్ప ఒక ఆదరణ పథకం కూడా లేదు. చంద్రబాబు నాయుడు గారు చంద్రన్న బీమా ఇస్తానన్న అది కూడా తీసేసాడు. మరి మనం చూస్తే కమ్యూనిటీ హాల్స్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, బీసీలకి ఇవన్నీ ఏర్పాటు చేసి చంద్రబాబు నాయుడు గారిని ఆ రోజు ప్రజలందరూ కూడా విస్మరిస్తే జగన్మోహన్ రెడ్డి వచ్చాక అవన్నీ ఏమో తీసి పక్కన పెట్టేశాడు. 34% రిజర్వేషన్లు ఇస్తానంటే చంద్రబాబు నాయుడు గారు గతంలో బిల్లు పాస్ చేస్తే దాన్ని 34 నుంచి 24 చేసింది ఎవరండి? జగన్మోహన్ రెడ్డి కాదా? 33% రిజర్వేషన్ కల్పించాలి చట్టసభల్లో ఎన్నికలు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు కేంద్రానికి పంపించారు. ఆ తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత దాన్ని ఏదైనా పట్టించుకున్నాడా? ఇవన్నీ మనం మాట్లాడుతూ ఉంటే బీసీలకి ఎంత అన్యాయం జరిగిందంటే సుమారు 75,000 కోట్ల రూపాయలు దారి మళ్ళించింది ఈ జగన్మోహన్ రెడ్డి సర్కార్. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు సంవత్సరానికి 30,000 చెప్పున 5 సంవత్సరాలకి 1,50,000 కోట్ల రూపాయలు, సంవత్సరానికి 30,000 కోట్లు చెప్పున 5 సంవత్సరాలకి 1,50,000 కోట్ల రూపాయలు బీసీలకు సప్లానికి ఇస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఇదంతా మంచి రోజులు రాబోతూ ఉన్నాయి. తెలుగుదేశం పార్టీకి బీసీలు వెనుదండలు ఎప్పుడు ఉన్నాయి. ఈసారి మాత్రం తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కూటమికి బీసీలందరూ కూడా ఏకతాటి మీదుగా వచ్చి ఈ యొక్క డిక్లరేషన్ని స్వాగతిస్తున్నారని చెప్పి
చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. సెంట్రల్ నియోజకవర్గంలోని 27వ డివిజన్ నందు తెలుగుదేశం పార్టీ నూతన కార్యాలయాన్ని డివిజన్ ఇన్ఛార్జి నవనీతం సాంబశివరావు ఆధ్వర్యంలో టీడీపీ పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమ నేడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 5 ఏళ్ల వైసీపీ పాలనలో సెంట్రల్లో ఒక్క అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రారంభించలేకపోయారని అన్నారు. ఏం చేశారని ఎన్నికల్లో ఓట్లు అడుగుతారని ప్రశ్నించారు. సెంట్రల్ ప్రజలకు వెల్లంపల్లి అంటే ఎవరో తెలియదని అన్నారు. అన్ని కార్పొరేషన్లను నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. గత 5 సంవత్సరాల నుంచి ఇప్పటికే మా డివిజన్ నాయకులు, మా ఇన్ఛార్జీలు, మా కార్పొరేటర్లు, నేను అందరం సమిష్టిగా ఇప్పటికే 5 సార్లు ప్రతి కుటుంబాన్ని కలిసే విధంగా పాదయాత్రలు చేశాం. బోండా ఉమ అంటే సెంట్రల్ నియోజకవర్గ ప్రజలకి పూర్తిగా అవగాహన ఉంది. ఇవాళ ఎక్కడి నుంచో వచ్చినటువంటి పశ్చిమ నియోజకవర్గం నుంచి వచ్చిన చందాల సీను వల్ల ఇక్కడ ఏమీ కూడా కాదు. ఎవరికి అతనికి అవగాహన లేదు. ప్రజలు కూడా అతను ఎవరో తెలీదు. ఎదురుగుండా ఉన్న ఎవరయ్యా నువ్వు అని అడిగే పరిస్థితి. ఓటేయమంటే ఎందుకు ఓటేయాలి నిన్నని చెప్పి సెంట్రల్ నియోజకవర్గ ప్రజలు చందాల సీనును నిలదీస్తూ ఉన్నారు. ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా సెంట్రల్ నియోజకవర్గం అభివృద్ధికి దూరమైంది. కనీసం నేను శంకుస్థాపన చేసి అనుమతులు తెచ్చిన మధురానగర్ డబల్ లైన్ ఆర్యూబీని కూడా ఈ ప్రభుత్వం పూర్తి చేయలేకపోయింది. ఏం సమాధానం చెప్తారు దీనికి? 9 నెలల్లో ఇలాంటి ఆర్యూబీని నేను పూర్తి చేస్తే 2019 జనవరిలో శంకుస్థాపన చేసి ఏప్రిల్ నాటికి 40% పనులు పూర్తయినటువంటి డబల్ లైన్ ఆర్యూబీని ఎందుకు పూర్తి చేయలేకపోయారో వైసీపీ సమాధానం చెప్పాలి. ప్రజలు నిలదీయాలి. ఈ నియోజకవర్గంలో దేవీనగరం, మధురానగర్ వంతెన కానీ, సింగనగర్ కింద ఆర్యూబీని కానీ, అలాగే ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలు కానీ, అంతిమయాత్ర భవన్లు కానీ, కమ్యూనిటీ హాల్ కానీ, ఆఖరికి 27వ డివిజన్లో రజక సోదరుల కోసం నేను కమ్యూనిటీ హాల్ కట్టిస్తే దాన్ని దుర్మార్గంగా సచివాలయం బలవంతంగా పెట్టుకున్నారు. ఇవాళ కాపు కళ్యాణ మండపాలు 2 శంకుస్థాపన చేసి 70 లక్షల నిధులు తీసుకొస్తే దాన్ని కూడా రద్దు చేశారు. కాపు కార్పొరేషన్ లేదు, బ్రాహ్మణ కార్పొరేషన్ లేదు, బీసీ, ఎస్సీ, మైనార్టీ కార్పొరేషన్ మూసేశారు. అన్ని రకాలుగా ప్రజల్ని ఏడిపించిన జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పడానికి మా ఎస్సీ సోదరులు, మైనార్టీ సోదరులు, బీసీ సోదరులు, కాపు సోదరులు, బ్రాహ్మణ సోదరులు సిద్ధంగా ఉన్నారు. ఎన్నికల తేదీ కోసం ఆతృతగా ప్రజలు ఎదురు చూస్తారు. సచివాలయాన్ని తాకట్టు పెట్టిన ఘనుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని మాజీ చైర్పర్సన్ గద్దె అనురాధ అన్నారు. రానున్న కాలంలో ఈ ముఖ్యమంత్రి ల్యాండ్ టైటిలింగ్ చట్టం ద్వారా మన ఆస్తుల్ని కూడా తాకట్టు పెట్టగల సమర్థుడు అని తూర్పారపట్టారు. తస్మాత్ జాగ్రత్త, ప్రజాపాలన కావాలో రాక్షస పాలన కావాలో మీరే నిర్ణయించుకోవాలని ప్రజలకు సూచించారు. జనసేన పార్టీ బలపరిచిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఎమ్మెల్యేగా గద్దె రామ్మోహన్, ఎంపీగా కేశినేని శివనాథ్ విజయాన్ని కాంక్షిస్తూ జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ గద్దె అనురాధ తూర్పు నియోజకవర్గం పరిధిలోని 14వ డివిజన్ ఎన్టీఆర్ సర్కిల్ గంగానమ్మ గుడి ఏరియాలో పర్యటించడం జరిగింది. ప్రతి ఇంటికి వెళ్లి తెలుగుదేశం జనసేన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేయనున్న పథకాలను వివరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రేపు రాబోయే తెలుగుదేశం జనసేన ప్రభుత్వం సూపర్ 6 ద్వారా ప్రజలకు ఎన్నో ప్రయోజనకరమైన పథకాలను అమలు చేయనున్నట్లు తెలిపారు. అధికార వైసీపీ ప్రభుత్వం కంటే ఎక్కువ పథకాలను నారా చంద్రబాబు తీసుకువచ్చారని, వైసీపీ ప్రభుత్వంలో కరెంటు ఛార్జీలను పెంచి ప్రజలపై భారం వేశారని విమర్శించారు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మఒడి అంటూ అధికారంలోకి వచ్చాక జగన్మోహన్ రెడ్డి మోసం చేశారని అన్నారు. నిన్న జరిగిన బీసీ సభలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు ఉమ్మడి మేనిఫెస్టో బీసీ డిక్లరేషన్ ను ప్రకటించడం హర్షణీయమని అన్నారు. 50 సంవత్సరాలు నిండిన బీసీలందరికీ ఇంటికి తీసుకుని వచ్చి 4,000 రూపాయలు అందించే బాధ్యత తమ ప్రభుత్వానిదని చెప్పారు. ఈ కార్యక్రమంలో బొప్పన భవకుమార్, కార్పొరేటర్లు ముమ్మనేని ప్రసాద్, చెన్నుపాటి ఉషారాణి మరియు టీడీపీ, జనసేన పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు విజయవాడ తూర్పు నియోజకవర్గం గద్దె రామ్మోహన్ గారు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు. మరి మళ్ళీ ఈ రోజున టీడీపీ జనసేన అభ్యర్థిగా గద్దె రామ్మోహన్ గారికి ఓటు అడగటానికి, అదేవిధంగా ఎంపీ గారికి కూడా ఓటు అడగటానికి మేము వరలక్ష్మి నగర్ 4వ డివిజను జాస్తి సాంబశివరావు గారు కార్పొరేటర్గా మరి ఇక్కడ ఎస్సీ కాలనీకి రావటం జరిగింది. ఈ రోజున మరి ఇక్కడ ఒక అనూహ్యమైన స్పందన, తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకు ఓటు వేయాలనే ఒక చక్కటి స్పందన మేము ఇక్కడ చూసాం. ఎందుకంటే గత 4.5 సంవత్సరాలుగా మరి ఎస్సీ ఎస్టీ ప్లాన్ను రద్దు చేయటం, మరి వాళ్ళకి ఏ రకంగానూ కూడా ఈ ప్రభుత్వం ద్వారా మరి లబ్ధి చేకూరకపోగా
మరి వాళ్ళ కోసం కట్టించిన కమ్యూనిటీ హాల్ని కూడా ఇప్పటి వరకు పూర్తి చేయలేకపోయారు. మరి క్రితం 5 సంవత్సరాల్లో గద్దె రామ్మోహన్ గారు అప్పటికే ఫౌండేషన్ వేసి పై వరకు తీసుకొచ్చిన దాన్ని ఇప్పటికీ కూడా ఈ 5 ఏళ్లలో 5 సంవత్సరాల కాలం పట్టింది, ఇంకా ఇంతవరకు పూర్తి చేయని పరిస్థితి. మరి అంతేకాకుండా గద్దె రామ్మోహన్ గారు ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటారు. ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య ఆధ్వర్యంలో 114వ అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. కేంద్ర విధానాలతో ఈ దేశంలో మహిళలకు రక్షణ కరువైందని మహిళా సంఘాల నేతలు వాపోయారు. సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాలలో పురోగతి సాధిస్తున్న మహిళల రక్షణ మాత్రం కొరవైందని అన్నారు. 33% మహిళా రిజర్వేషన్ బిల్లు రాజకీయ పార్టీల చేతుల్లో ఎన్నికల మంత్రదండంలా మారిందని ధ్వజమెత్తారు. విజయవాడ వన్టౌన్లోని ఏఎస్ గ్రాండ్లో ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి హాజరైన ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య రాష్ట్ర నగర ప్రతినిధులు పెనుమత్స దుర్గాభవాని, పంచదార దుర్గాంబ మాట్లాడుతూ ప్రజాస్వామ్య పరిరక్షణ, మహిళల ఆర్థిక స్వావలంబన కోరుతూ అంతర్జాతీయ మహిళా సమాజం నడుం బిగించిందని తెలిపారు. మనువాద భావజాలంతో కేంద్ర మహిళల పట్ల వివక్ష కనపరుస్తుందని అన్నారు. ఆకాశంలో సగభాగమైన మహిళలకు భూమి మీద రక్షణ లేకుండా పోయిందని తెలిపారు. సామాజిక, రాజకీయ, ఆర్థిక రంగాలలో ఉన్నత శిఖరాలు అధిరోహించిన మహిళలపై హత్యలు, అత్యాచారాలు, లైంగిక వేధింపులు నానాటికి అధికమవుతూనే ఉన్నాయని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రానున్న ఎన్నికల్లో మహిళా సాధికారత దిశగా అడుగులు వేయాలని కోరారు. 33% రిజర్వేషన్లు అమలు చేయలేకపోయిన ప్రభుత్వాలు మహిళల రక్షణ పట్ల ఊకదంపుడు ఉపన్యాసాలు ఇవ్వటం పరిపాటిగా మారిందని అన్నారు. అధికార, ప్రతిపక్ష, రాజకీయ పార్టీలు తమ ఎన్నికల మేనిఫెస్టోలలో మహిళా రక్షణ కోరుతూ ప్రత్యేక విధి విధానాలు, చట్టాలు తీసుకుని రావాలని డిమాండ్ చేశారు. 114వ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని భారత జాతీయ మహిళా సమాఖ్య ఈ సంవత్సరం మనువాదాన్ని వ్యతిరేకించండి, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించండి అనే నినాదంతో దేశవ్యాప్తంగా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చింది. దానిలో భాగంగానే ఇవాళ ప్రజాస్వామ్య లౌకిక పరిరక్షణ కోరుతూ ఈ దేశంలో మతోన్మాద రాజకీయాలతో ప్రజల్లో ఎలా బలవుతున్నారో దాన్ని నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య కార్యక్రమం ఇవాళ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ఇవాళ మహిళలను ఓటు బ్యాంకు ఉపయోగించుకునే తప్ప మహిళల సాధికారతను పట్టించుకునే పరిస్థితి కనిపించట్లేదు. ఇంటా బయట మహిళలకు రక్షణ కరువైంది. దాంతోపాటు ఇవాళ మతోన్మాదం పేరుతో మహిళలను మరిన్ని వంటింటి పావులుగా చేయడానికి ప్రభుత్వాలు కూరుకున్న నేపథ్యంలో కేంద్రంలో, రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో ప్రభుత్వాలు ఏవైనా సరే మతోన్మాదాన్ని అడ్డం పెట్టుకొని మహిళల పావులుగా ఉపయోగించుకొని గద్దెనెక్కాలని చూస్తే మాత్రం ఊరుకునేది లేదని చెప్పేసి మేము హెచ్చరించదలుచుకున్నాం. అదే పరిస్థితిలో ఇవాళ మహిళా సాధికారత, సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో మహిళలకి సమాన ప్రాతినిధ్యం కల్పించే దిశగా ప్రభుత్వాలు ఉండాలని, ఆ దిశగా కనుక వీళ్ళు మేనిఫెస్టోలో మహిళలకు సంబంధించిన అంశాల మీద దృష్టి సారించి ఆ అంశాలు పకడ్బందీగా అమలు చేయని పరిస్థితుల్లో దానికి పర్యవసానం ఆ ప్రభుత్వాలు ఎదుర్కొనే పరిస్థితి వస్తుందని చెప్పి హెచ్చరిస్తూ రాబోయే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య లౌకిక ప్రజాస్వామ్య పరిరక్షణ కోరే వ్యక్తులకే ఓట్లు వేయడానికి కూడా మేము సమాయత్తమవుతున్నాం. అదిగా పేద ప్రజలు, బడుగు బలహీన వర్గాల కోసం ఏవైతే చట్టాలు ఉన్నాయో ఆ చట్టాలు సక్రమంగా ఇంప్లిమెంట్ చేసే పరిస్థితుల్లో ఆర్థిక భద్రత కల్పించే విధంగా కూడా ప్రభుత్వాలు దానికి పెద్దపీట వేసే విధంగా మేనిఫెస్టోలో చేర్చాలని ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య ఈ మీటింగుల ద్వారా రాబోయే ప్రభుత్వాలకి హెచ్చరికగా చెప్పదలుచుకున్నాం. రాబోయేటటువంటి కాలంలో మహిళలు మరింత ఉత్తస్థితికి వెళ్ళాలని చెప్పి, అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని చెప్పి సిపిఐగా ఆకాంక్షిస్తా ఉన్నాం. ఈ రోజున కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కానీ, రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కానీ మహిళల పట్ల వివక్షత చూపిస్తూ నటిస్తున్నటువంటి కపట నాటకం వేస్తున్నటువంటి పరిస్థితులు మనం గమనిస్తూ ఉన్నాం. ఎన్నికల్లో మేము అధికారంలోకి వస్తే సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. మాటలు మార్చాడు, మడమ తిప్పాడు. ఈ రాష్ట్రంలో ఎన్నికల సందర్భంగా మహిళలకు ఇచ్చినటువంటి వాగ్దానాలకి తిలోదకాలు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. అదే పద్ధతిలో కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే ప్రతి ఒక్కరి అకౌంట్లో 15 లక్షల రూపాయలు వేస్తూ ఉన్నారు. మహిళలేంటి, అందరి అకౌంట్లో కూడా 15 లక్షల రూపాయలు కాదు కదా, 15 రూపాయలు కూడా వేయకపోగా మహిళలు వాడేటటువంటి, మహిళలే కాదు మహిళలకు ఎక్కువ గృహిణులుగా బాధ్యత ఉంటుంది కాబట్టి గ్యాస్ ధరలు ఆకాశాన్ని అంటించాడు. పెట్రోల్, డీజిల్ ధరలు మరింత పెంచినటువంటి పరిస్థితుల్లో రాబోయేటటువంటి కాలంలో మహిళలు ఈ మహిళా దినోత్సవం సందర్భంగా వీరందరూ కూడా ప్రతిజ్ఞ పూనాలి. నాయ్ బ్రాహ్మణ జేఏసీపై ఇతర సంఘాల నాయకులు అసత్య ఆరోపణలు ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర దేవాలయాల నాయ్ బ్రాహ్మణ జేఏసీ అధ్యక్షులు రామదాసు మండిపడ్డారు. కనీస వేతనంపై జీవో నంబర్ 110ని పోరాడి సాధించిన తమపై ఆరోపణలు తగదని చెప్పారు. తప్పుడు ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని, దమ్ముంటే తమపై చేసిన ఆరోపణని రుజువు చేయాలని సవాల్ విసిరారు.
గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్ర దేవాలయాల నాయి బ్రాహ్మణ జేఏసీ అధ్యక్షులు రామదాసు మాట్లాడుతూ నాయి బ్రాహ్మణ జేఏసీ విచ్ఛిన్నం చేయడానికి కొంతమంది ఆధారాలు లేని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. తమ జేఏసీ వసూళ్లకు పాల్పడుతుంది అంటూ కొంతమంది ప్రచారం చేస్తున్నారని, పసలపూడి తాతారావు మరియు సత్యనారాయణలు పని కట్టుకొని ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. కనీస వేతనంపై జీవో నెంబర్ 110ని పోరాడి తమ జేఏసీ సాధించుకుందని అక్కసుతో ఇతర సంఘాల నాయకులు జేఏసీ విచ్ఛిన్నం చేయడానికి ఈ తరహా ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. దేవాలయాల్లో పనిచేస్తున్న నాయి బ్రాహ్మణులకు కనీస వేతనం 20,000 రూపాయలు ఇవ్వాలని కోరుతూ గతంలో ఉద్యమం చేశామని అన్నారు. తమ ఉద్యమం ఫలితంగా జీవో నెంబర్ 110ని ప్రభుత్వం జారీ చేస్తుందని అన్నారు. నాయి బ్రాహ్మణుల సమస్యలపై తమ జేఏసీ నిరంతరం పోరాటం చేస్తుందని తెలిపారు. కోనసీమ జిల్లా చెందిన పసలపూడి తాతారావు, పసలపూడి సత్యనారాయణ అనే వ్యక్తులు మా జేఏసీ మీద తప్పుడు ఆరోపణలు చేస్తూ మా జేఏసీ నాయకుల మీద మరియు మా టీటీడీ బోర్డు మెంబర్ సిద్ధపడి అనాథ మీద తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. వాళ్ళు సోషల్ మీడియా ద్వారా మరియు ఎలక్ట్రికల్ మీడియా ద్వారా, వాట్సాప్లో, ప్రింట్ మీడియా ద్వారా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. వాళ్ళని మా జేఏసీ ద్వారా తీవ్రంగా ఖండిస్తున్నాం. డబ్బులు వసూలు చేశారని, వసూలు చేశారని మా మీద తప్పుడు ఆరోపణలు, ఎటువంటి రుజువు లేని నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు. వాటిని తీవ్రంగా మా జేఏసీ తరపున ఖండిస్తున్నాం. వాళ్ళు కోనసీమ జిల్లా చెందినటువంటి శ్రీ బాలబాలాజీ దేవస్థానంలో గతంలో ఎప్పుడో వాళ్ళు దేవస్థానం 37 మంది పనిచేసేవాళ్ళు. దాంట్లో మా జగన్మోహన్ రెడ్డి పుణ్యమా అంటూ 1 టన్ జీవో రావడం వల్ల రాష్ట్రంలో అన్ని దేవాలయాల్లో 2,000, 1,000 రూపాయలు, 2,000 వచ్చే వాటిని జగన్మోహన్ రెడ్డి పుణ్యం అంటూ జేఏసీ ద్వారా సాధించుకుంది. మినిమం 20,000 రూపాయలు కనీస వేతనం. అలా సంతోషంగా ఉండే టైంలో కొంతమంది వ్యక్తులు రాజకీయ సౌలభ్యం కోసం తప్పుడు ఆరోపణలు చేయడం కోసం, ఆ జేఏసీని చీల్చడం కోసం తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. కొంతమంది రాజకీయ సౌలభ్యం, కొంతమంది ప్రతిపక్ష నేతలు కానీ వేరే వాళ్ళు కానీ రాజకీయ సౌలభ్యం ఎదుగుదల కోసం, మా ఎదుగుదలను వారవలేక మా ఔన్నత్యాన్ని, ఐకమత్యాన్ని చీల్చడానికి వాళ్ళు ప్రయత్నిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా తమ సామాజిక వర్గంలో 25 లక్షల మంది జనాభా ఉన్నప్పటికీ జనాభా తామాషా ప్రకారం కూడా తమకు సీట్లు కేటాయింపు జరగలేదని అఖిల భారతీయ తొలి ముదిరాజు మహాసభ నాయకులు మహేంద్ర ముదిరాజు ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయంగా ప్రాధాన్యత కల్పించిన రాజకీయ పార్టీలకు తమ మద్దతు ఉంటుందని తెలిపారు. విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు బుధవారం నాడు అఖిల భారతీయ తొలి ముదిరాజ్ మహాసభ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా అఖిల భారతీయ తొలి ముదిరాజ్ మహాసభ నాయకులు మహేంద్ర ముదిరాజ్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా తమ సామాజిక వర్గంలో 25 లక్షల మంది జనాభా ఉన్నారని అన్నారు. జనాభా తామాషా ప్రకారం కూడా తమకు సీట్లు కేటాయింపు జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నామినేటెడ్ పదవుల భర్తీలోనూ తమ పార్టీకి అన్యాయమే జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ సామాజిక వర్గాన్ని గుర్తించి రాజకీయంగా ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. బీసీడీ నుంచి బీసీఏగా చేర్చేందుకు ప్రతి రాజకీయ పార్టీ సహకరించాలని కోరారు. మా ముదిరాజులను గుర్తించినటువంటి ఏ ఒక్క పార్టీ కూడా ఆంధ్ర రాష్ట్రంలో మాకు కనిపించడం లేదు. మా ముదిరాజుల యొక్క స్థితిగతులను, వారికి రాజకీయ హోదాను, వారికి తామాషా ప్రకారంగా రావాల్సిన రాజ్యాధికారాన్ని, హక్కులను కూడా ఏ పార్టీ వారు కూడా మాకు ఇవ్వడం లేదు. కాబట్టి రాబో ఈ ఎలక్షన్లో 2024 ఎలక్షన్లో మా ముదిరాజ్ కులస్తులను గుర్తించినటువంటి రాజకీయ పార్టీ వారికే మా యొక్క ఓట్లు ఉంటాయని చెప్పేసి ఈ సభాముఖంగా ఈ ప్రెస్ మీట్ ద్వారా నేను తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, పూజ్యులు, గౌరవనీయులు కర్నె నారాయణరావు గారు, ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ ఆంధ్రప్రదేశ్, వారికి అలాగే మాధవరావు గారు, అలాగే వలిపోయిన కిరణ్ గారు అడ్వకేట్, అలాగే శివాజీ గారు నాయకులు, అలాగే వెంకటయ్య గారు, అలాగే శివాజీ గారు, అలాగే పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా నేను విన్నపించి కోరడం ఏమంటే, ఈరోజు ఆంధ్ర రాష్ట్రాల్లో, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక జనాభా కలిగినటువంటి ముదిరాజుల స్థితిగతులు, వారికి రాజకీయ రంగ ప్రవేశం లేకుండా చేస్తున్నటువంటి పార్టీలందరికీ కూడా తగిన గుణపాఠం చెప్పాలి, బుద్ధి చెప్పాలి. వార్త ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వెలుగొండ ప్రాజెక్టును ప్రారంభించి జాతికి అంకితం చేసిన సీఎం జగన్. దశాబ్దాల కల సాకారమైందని సీఎం జగన్ హర్షం. తన తండ్రి శంకుస్థాపన చేసిన ప్రాజెక్టును తాను పూర్తి చేయడం సంతోషంగా ఉందని సీఎం వెల్లడి.
175 నియోజకవర్గాల్లో ముందు తూర్పు నుంచే గెలిచి వైసీపీ సత్తా చూపించాలని వైకాపా నేతల వెల్లడి. జిల్లాలో అత్యధిక మెజారిటీ తూర్పు నుంచి రావాలని, యుద్ధానికి కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని పిలుపు. జయహో బీసీ సభ జయప్రదంతో వైసీపీ శ్రేణులు వణుకు మొదలైందని జనసేన పశ్చిమ ఇన్ఛార్జి పోతున మహేష్ వెల్లడి. బీసీల ఐక్యతతో జగన్ ప్రభుత్వం గద్దె దిగటం ఖాయమని ధీమా. జనసేన టీడీపీ కూటమి మాయా కూటమి అని వైసీపీ పశ్చిమ ఇన్ఛార్జి షేక్ ఆసిఫ్ విమర్శ. ప్రజలకు ఏం మంచి చేశారో చెప్పాలని డిమాండ్. మరొకసారి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసుకుంటామని ప్రజలు ముక్త కంఠంతో చెప్తున్నారని వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.